జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ గాయత్రి డిగ్రీ కళాశాల వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు జిల్లా కోఆర్డినేటర్ కుర్వపల్లయ్య మద్దతు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ ఘటనలో మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ ఫిర్యాదు చేశారు. కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు భౌతికంగా మానసికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ విచారణ చేసి 10 మంది విద్యార్థులను 20 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే కేసు నమోదైనట్లు సమాచారం. పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి దేవస్థానంకు రేపు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. కురుమూర్తి జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్వామివారిని దర్శించుకుంటారు. భూత్పూర్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి హరీష్ రావుకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తకోట మీదుగా కురుమూర్తి దేవస్థానంకు చేరుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడతారు.